తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంక్రాంతి పండుగ కానుకగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు పంట పండిస్తున్నటువంటి సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 4, 5, 8, 10 అదేవిధంగా 15 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు మరో 3 గంటల్లో రైతన్నల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జీవోనైతే డబ్బులనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తూ యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈరోజు వచ్చేసి ఎటువంటి జిల్లాలలో మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని సూచనలు అనేది పెట్టడం అయితే జరిగింది. ఇటు రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ అయినప్పటికీ కొంతమందికి డబ్బులు అనేది ఖాతాలలో జమ కావు. సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి తెలుసుకుంటూనైతే సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వారు ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే మీకు వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారం అనేది తెలుసుకుంటారు. అదేవిధంగా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు, వివిధ రకమైన రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి 2 విడతల్లో ఆ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి మనకి యాసంగి రైతు భరోసా పంటలు అనేది వేయడం అయితే జరిగింది కాబట్టి ఇక ఈ పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు మన రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీనికోసం దాదాపు 7,800 కోట్ల రూపాయలు నుంచి మొదలుకొని 9,800 కోట్ల రూపాయల వరకు నిధుల సర్దుబాటు అనేది చేయడంతో సహా ఇక ఈ నిధులను అయితే రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మనకి ఏదైతే సూచనలు అనేది పెట్టడం అయితే జరిగింది కదా, మీకు రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేస్తే జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో ఆ డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేసిన గంటలోనే మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతాయి. అదేవిధంగా మీ ఖాతా అనేది మనకి మినిమం బ్యాలెన్స్తో కూడుకొని ఉన్నదా లేదా అని అయితే చెక్ చేసుకోండి. సో ఇవన్నీ అప్డేట్స్ అనేది మీరు కరెక్ట్గా ఉంచుకుంటేనే జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.